హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ నీలా టాక్స్. సో ఈరోజు మీషోలో తీసుకున్న 22 ప్రోడక్ట్స్ని విత్ ప్రైజెస్తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ చేసిన కొన్ని కామెంట్స్కి రిప్లై కూడా ఇద్దాం అనుకుంటున్నాను. అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా వస్తున్నాయి. వాటిని నేను ఒక 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈరోజు వాటిని నేను ఆన్సర్ చేస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ అయితే 22 ప్రోడక్ట్స్లో దిస్ ఈజ్ ఫస్ట్ ప్రోడక్ట్. ఇదైతే వాల్ స్టిక్కర్ బుద్ధుడిది తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 215 రూపీస్. రీజనబుల్ అబ్బా, వర్త్ అన్నట్లే ఉంది. బ్యాక్ సైడ్ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, పీల్ లాగా. దాన్ని పీల్ చేసేసి వాల్కి స్టిక్ చేయడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్ విషయానికి వస్తే, అక్క నీకు మ్యారేజ్ అయిందా అనేసి చాలామంది అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే, నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. జస్ట్ 1.5 month బ్యాక్ నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇంకా ఆల్బమ్ రాలేదు. వస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. సో మీ అందరి అభిమానానికి థ్యాంక్స్ అండి. నన్ను నా గురించి తెలుసుకోవాలని మీరు ఆశపడుతున్నారు. కోర్స్ నేను ఒకరి అభిమానినైతే వాళ్ళ ఇష్టాలు కూడా నేను తెలుసుకోవాలని, వాళ్ళ లైఫ్లో జరిగిన శుభకార్యాల గురించి తెలుసుకోవాలని నాకు కొంచెం ఎగ్జైట్మెంట్గానే ఉంటుంది. అలాగే మీరు చూపించిన నా లైఫ్లో ఎగ్జైట్మెంట్కి థ్యాంక్స్ అండి. నేను ఇంకా ఆల్బమ్ రాలేదు. ఎంగేజ్మెంట్ ఆల్బమ్ వస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. అండ్ దిస్ ఈజ్ సెకండ్ ప్రోడక్ట్. 22 ప్రోడక్ట్స్లో ఇది సెకండ్ ప్రోడక్ట్. ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది. ఇదైతే నేను మెయిన్ డోర్ దగ్గర ఇందులో వాటర్ వేసి ఫ్లవర్స్ వేయడానికి తీసుకున్నాను. చూడడానికి చాలా బాగుంటుంది కదా, పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఇలాంటి వస్తువులు కొన్నప్పుడు. కానీ మీరు ఒక వస్తువు కొనేటప్పుడు అది ఇంట్లో ఎక్కడ ఉంటే బాగుంటుంది అని మీరు ఆల్రెడీ డిసైడ్ అయితేనే కొనండి. ఎందుకు ఊరికి కొని వేస్ట్గా పక్కన పడేస్తుంటారు. ఇది పూజ గదులైనా పెట్టుకోవచ్చు, లేదా నేను మెయిన్ డోర్ దగ్గర పెట్టుకున్నాను, మీ ఇష్టం అది. సో దీని ప్రైస్ వచ్చేసి 311 రూపీస్. రీజనబుల్లే, పెట్టొచ్చబ్బా. కానీ మీరు యూస్ చేసే పద్ధతి కొంచెం బాగుండాలబ్బా. దాన్ని ఎప్పటికప్పుడు నీట్ చేసుకుంటూ ఉండాలి, ఓకేనా. దాని తర్వాత ఇది వచ్చేసి థర్డ్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి నేను 690 రూపీస్కి తీసుకున్నాయి. 2 ప్రోడక్ట్స్ వచ్చాయి ఇందులో. నేను తీసుకున్న అన్ని ప్రోడక్ట్స్లో ఇది మాత్రమే కొంచెం అంటే ప్రైస్ ఎక్కువ పడింది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ హోల్స్ ఈచ్ వన్కి 2 హోల్స్ వచ్చేసాయి. ఇది మనం వాళ్ళకే ఎక్కడైనా స్టిచ్ చేసేసుకోవచ్చు. నేనైతే నా బెడ్రూమ్లో పెట్టేసుకున్నాను అబ్బా. చాలా బాగుంది. నాకైతే అది చూసినప్పుడు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇది డార్క్ గ్రీను లైట్ గ్రీన్ కాంబినేషన్లో గోల్డ్ కలర్ వచ్చి చాలా బాగుంది కదా, చందమామలాగా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఇన్ కేస్ కావాలి అంటే ఏ ప్రోడక్ట్ అయినా మీరు ట్యాగ్ చేయండి, నేను ఖచ్చితంగా లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు షార్ట్ వీడియోస్ ఎడిటింగ్ గురించి అడుగుతున్నారండి. అందులో కామెంట్ పెట్టారు, చాలామంది చేశారు కామెంట్స్. అవి ఏమంటే, అక్క షార్ట్ వీడియోస్ ఎడిటింగ్ అయితే సూపర్ డూపర్ అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను దానికి ఒకటి చెప్పాలబ్బా. నేనైతే ఎడిటింగ్ చేయట్లేదు. ఎందుకు, నేను ఎడిటింగ్ చేయకపోయినా క్రెడిట్స్ నాకు ఎందుకు రావాలి? నేనైతే ఎడిటింగ్ చేయట్లేదు. నాకు ఎడిటింగే రాదండి. షార్ట్ వీడియోస్ ఎడిటింగ్ చేసే పర్సను చెప్పాను కదా, రీసెంట్గానే ఎంగేజ్మెంట్ అయిందని, నా ఫియాన్సీ. ఆయనే షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఆయనే ఎడిటింగ్ చేస్తారు. జస్ట్ వీడియో తీయడం వరకు మాత్రమే నా బాధ్యత. అది ఎడిటింగ్ నా చేతుల్లో ఉండదండి, అప్లోడ్ నా చేతుల్లో ఉండదు, ఓకేనా. సో ఇది ఫోర్త్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నా, చూడ్డానికి చిన్నగా ఉన్నా కానీ చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బాగుందో. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని ఉంటాయి కదా చిన్నవి. అలాంటి వాటిలో ఇవి 4 వచ్చాయి. నేను ఇందాక 2 బాక్సెస్ ఓపెన్ చేశాను కదా, ఈ 2 బాక్సెస్లో ఈచ్ బాక్స్లో 4 ఉన్నాయి. సో 2 బాక్స్ కలిపి 8 ఉన్నాయి. ఈ 8 కలిపి 195 రూపీస్. రీజనబుల్లే, పెట్టొచ్చబ్బా. చూడండి ఎంత బాగున్నాయో కదా. అలాగే ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏం అడుగుతున్నారంటే, అక్క మీ హెయిర్ లాంగ్గా కొంచెం బాగుంది కదా, ఏం యూస్ చేస్తున్నారు అక్క హెయిర్కి అనేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా చెప్తాను. నా హెయిర్కి అంటే నేను వీక్లీ వన్స్ ట్వైస్గా అలా కొన్ని హెయిర్ ప్యాక్లు వేసుకుంటాను. దాని గురించి చెప్పాలంటే ఖచ్చితంగా నేనైతే వీడియో చేయాలి. అప్కమింగ్ వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తాను. అంతవరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ కూడా చేసుకోండి.
అంతకంటే ముందు నేను మీతో ఒకటి చెప్పాలి. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా క్లినిక్ ప్లస్ రైస్ వాటర్ని యూజ్ చేయండి, షాంపూని యూజ్ చేయండి. నేను యూజ్ చేసే షాంపూ అదే, క్లినిక్ ప్లస్ రైస్ వాటర్ కింద మెన్షన్ చేసి ఉంటుంది కదా, అది యూజ్ చేయండి. కొంచెం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకేనా. ఇంకా నేను కొన్ని ప్యాక్ చెప్పాను కదా, హెయిర్ ప్యాక్ వేసుకుంటాను హెయిర్ ఫాల్ రాకుండా కొంచెం లాంగ్ హెయిర్ కోసం అనేసి, దాని గురించి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా. దాని తర్వాత ఇది వచ్చేసి 5th ప్రోడక్ట్. చాలా బాగుంది కదా. నేను ఆర్డర్ చేసిన ఈ 22 ప్రోడక్ట్స్లో దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్. చాలా బాగుంది. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఎంత బాగా నచ్చిందో నాకైతే. దీని ప్రైస్ వచ్చేసి 269 రూపీస్. పెట్టొచ్చు అంటారా? ఏమో నాకైతే నచ్చేసాయి. అంటే కొన్ని ప్రైస్ ఎక్కువైనా వాటిని నచ్చితే ఎంతైనా పెట్టాల్సిందే వాటికి మనం ధరలు. కొన్ని ప్రైస్ తక్కువైనా మనకు బెటరే కదా, మనం చెప్పలేం దాని గురించి. కానీ ఇదైతే నా ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో. మీకు ఏది నచ్చినా కమ్యూనిటీలో చెప్పండి, నేను ఖచ్చితంగా దానికి లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. దాని తర్వాత ఇది 6th ప్రోడక్ట్ అబ్బా. ఇది అంటే నేను తీసుకున్న ప్రోడక్ట్స్లో ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. కొంతమందికి మొక్కలు అంటే పిచ్చి ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్లో అంటే ర్యాండమ్గా మనం బయట అయితే మనకు నచ్చిన వస్తువులు బేరమాడి మరీ కొనేస్తుంటాం. బట్ మీషోలో అలా కాదు, బేరాలు ఆడడం లాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు ఇచ్చిన ప్రైస్ ఉంటుంది, మనకు నచ్చితే కొనచ్చు, లేదంటే లేదు. ఎంత బాగుందో కదా. దిస్ ఈ 6th ప్రోడక్ట్. ఇదైతే ఆరెంజ్ కలరు పాప ఫ్రాక్ వేసుకొని, లైట్ పింక్ కలర్ బుట్ట, దాని వెనకలైతే మొక్కలు నాటేసుకోవచ్చు. ఆ బుట్టకి కింద ఒక హోల్ ఇచ్చారు, మనం అందులో మట్టి వేసి నీళ్లు పోసినా అంటే అది పోవాలి కదా, నీళ్లు బయటికి రాకపోతే మొక్క అనేది చచ్చిపోతుంది కాబట్టి దానికి ఒక హోల్ కూడా ఇచ్చారు. బట్ ఇది పగిలిపోయేది అయితే కాదండి, ఇది రబ్బర్ లాగా ఉంది, మొక్కలు కూడా నాటుకోవచ్చు స్టాండర్డే. ఎంత బాగుందో కదా, పింక్ అండ్ వైట్ కాంబినేషన్. చాలా బాగా నచ్చాయి నాకైతే. ఈ 4 డాల్స్ కలిసి 356 రూపీస్. ఇవన్నీ నేను మీషోలో కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా జల్లడేసి పట్టుకొని వెతికి మరి లైక్ చేసి అన్నీ ఒక పక్క పెట్టేసుకున్నాను. ఒక 2 డేస్లో మొత్తం ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేసేసాను ఫాస్ట్గా. 1 వీక్లో డోర్ డెలివరీ మొత్తం అన్నీ వచ్చేసాయి. చాలా బాగున్నాయి. అయితే ఒక్కటి కూడా రిటర్న్ పెట్టలేదు, అంత బాగున్నాయి ప్రోడక్ట్లు మొత్తం. ఇది లైట్ బ్లూ అండ్ ఎల్లో కలర్ బాస్కెట్ ఎంత బాగుందో కదా. వెనకల చూడండి ఆ ఫ్రాక్కి రిబ్బన్ ఎంత బాగుందో కదా. నాకు చాలా నచ్చేసాయి. కొన్ని హోల్ చూడండి, హోల్ కూడా ఇచ్చేసారు. మనం ఒకవేళ మట్టి పోసి అందులో నీళ్ళు పోసి మొక్క నాటుకున్నా కూడా మొక్కలు అయితే బ్రతికే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. నేనైతే అలా చేయనబ్బా. నేను ఇవి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడడానికి. ఇలాంటి వాటిల్లో ఆ ఇసుకేసి అదంతా గలీజ్ చేయాలంటే నాకంతా నేను చేయలేను అలా. నేను జస్ట్ ఇది షో కేస్లో పెట్టుకోవడానికి మాత్రమే తీసుకున్నా. ఇంకా మీ ఇష్టం అబ్బా, కొంతమంది మొక్కలు నాటుకోవాలన్నా నాటేసుకోవచ్చు. ఇందులో ఎంత బాగుందో కదా. 2 ఎల్లో బుట్టలే వచ్చాయి అబ్బా, కొంచెం వేరే కలర్ వచ్చి బాగుండు కదా. దీనికి ఎల్లోనే, ఇంతకుముందు చూపించిన దానికి కూడా ఎల్లో కలర్ బాస్కెట్లో వచ్చాయి. 2 వేరే కలర్ అయితే బాగుండు కదా. చూడండి ఈ 4 డాల్స్ కలిసి 356 రూపీస్. మీకు వీటిలో ఏది నచ్చిందబ్బా? నాకైతే రైట్ హ్యాండ్లో ఉన్నది ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది కదా, నిల్చొని తులసి చెట్టుకుంటాయి బేసిక్గా అలాంటి కుంపట్లు. అది నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఇది నచ్చింది 4 డాల్స్లో. కానీ నాకైతే రీజనబులే అనిపించింది, అందుకే నేను దాన్ని ఆర్డర్ పెట్టాను. లేదైతే అసలు అది పెట్టేదాన్నే కాదు. ఇది వచ్చేసి 7th ప్రోడక్ట్. ఇది కూడా బాగానే ఉందబ్బా. ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ వాటిని ఎక్కువ ఇష్టపడతాం రియల్ ప్లాంట్స్ కంటే. ఆర్టిఫిషియల్ ప్లాంట్సే అంటే ఆ మట్టి ఆ గలీజ్ అంతా ఇంట్లో ఉండడానికి అలాంటివి బాగోవు కదా. ఏవున్నాయి ఇంటి బయట పెంచుకోవచ్చు, కానీ రియల్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మాత్రమే ఇంట్లో బాగుంటాయి చూడడానికి. అలాంటిది మనీ ప్లాంట్ ఆర్టిఫిషియల్ చాలా బాగుంది. ఇది వచ్చేసి 4 లేయర్స్గా వచ్చాయి. మినిమం 7 ఫీట్ ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే కొలవలేదు కానీ జస్ట్ నేను చెప్తున్నాను, 7 ఫీట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది 4. నేను ఇంకా ఇది ఓపెన్ చేయలేదు. మనీ ప్లాంట్స్లో ఇలాగ 7 ఫీట్ అలా 4 లేయర్స్ 4 వచ్చేసాయి. నేనైతే ఇవి డోర్కి పైన తోరణాలాగా ఉంటాయి కదా, అలా వేసుకున్నాను. ఇది చాలా బాగుంది. ఇన్ కేస్ మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇదిగో 4 లేయర్స్ ఇలా 4 వచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళు కట్టి నీట్గా ప్యాక్ చేసేసారు కదా.
ఇదేమి అంటే ప్లాస్టిక్ అన్న టైప్ ఆఫ్లో ఏం కనిపించట్లేదు, లైక్ రియల్ ప్లాంట్ లాగే చాలా జెన్యూన్గా ఉంది. ఓకేనా. అలాగే అబ్బా, నేను కూడా మీతో కొంచెం జెన్యూన్గా మింగిల్ అవుదాం అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ నేను తొందరలోనే నేర్చుకోవాలి అనుకుంటున్నాను. అక్క అక్క అని అంత ప్రేమగా పిలుస్తారు కదా, మీ బావకి చెప్పండి అబ్బా తొందరలోనే నాకు ఎడిటింగ్ నేర్పిమని. మీరందరూ అలా అడుగుతుంటే వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అనేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను, నేను ఎందుకు ఎడిటింగ్ నేర్చుకోలేకపోతున్నాను అనేసి చాలా బాధ కలుగుతుంది నాలో. ఆయన ఎడిటింగ్ నేర్పిమని అడిగితే యూట్యూబ్లో ఏది సెర్చ్ చేసినా వచ్చేస్తుంది కదా, సెర్చ్ చేయి యూట్యూబ్ ఎడిటింగ్, హౌ టు ఎడిటింగ్ అని సెర్చ్ చేసేసి నేర్చేసుకో అంటారు. ఈ యూట్యూబ్లోకి వచ్చి సెర్చ్ చేస్తే ఏందో ఈ చేత్తో తిన్న ఫుడ్డే, ఇలా తల చుట్టూ తిరిగేసుకొని చుట్లు తిరిగినా ఫుడ్డే, అలా ఉంటుంది యూట్యూబ్ బాగోతలు. అసలు అర్థమే కాదు. ఒకరు ఒక యాప్లో చెప్తే ఇంకొకరు ఇంకొక యాప్లో చెప్తూ ఉంటారు, అర్థమే కాదు. ఇదైతే 8th ప్రోడక్ట్ రోలర్. దీన్ని బేసిక్గా మీ ఇంట్లో వుడ్ ప్రోడక్ట్ ఏదైనా ఉంటుంది, లైక్ డైనింగ్ టేబుల్ కానీ ఇంకా ఏదైనా వుడ్కు సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటే దానికి ఇలా పీల్ చేసి ఖచ్చితంగా దానికి అంటించేయడమే. వామ్మో, ఇది చూపిస్తుంటేనే అంటుకుపోతుంది. కానీ నేనైతే దీన్ని బీరువా కోసం తీసుకున్నాను. కొంచెం ఓల్డ్ బీరువా ఉందిలేండి ఇంట్లో, దానికోసం బాగుంటుందనేసి రోల్ తీసుకున్నాను. ఇంకా కిచెన్కి బ్యాక్ సైడ్ కూడా కొంతమంది నార్మల్ బండలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు దీన్ని స్టిక్ చేసేసుకోవచ్చు, వుడ్కు స్టిక్ చేయొచ్చు. అలాగే ఇంకా ఏదైనా అది మీ ఇష్టము, వాటికి స్టిక్ చేయొచ్చు. కానీ నాకున్న అనుభవంతో నేను చెప్తున్నది ఏంటంటే అది చేతికి ఎక్కువ అంటుకుపోతుంది. ఇంకొకరు సపోర్ట్ తీసుకొని అంటించుకోవాలంటే అంటించుకోండి, కానీ ఒకరే అంటించే ప్రయత్నాలు అయితే చేయొద్దండి. నా అలాగా కొంచెం వేస్ట్ అయింది అది ప్రోడక్ట్, అనుభవంతో చెప్తున్నాను. నాకు తెలిసి మ్యాక్సిమం 22 ప్రోడక్ట్స్లో ఈ ప్రోడక్ట్స్ తీసుకోకపోవడమే బెటర్ అని చెప్తాను. చేతికి ఎక్కువ అంటేసుకుంటుంది, ఆ బీరువా కంటే ఎక్కువ నా చేతికి అంటుకొని వేస్ట్ అయింది ప్రోడక్ట్. ఇది వచ్చేసి పెబుల్స్ అబ్బా, 9th ప్రోడక్ట్ పెబుల్స్. ఈ పెబుల్స్ ఎందుకు తీసుకున్నావక్క అంటారా, దీనివల్ల కూడా యూజ్ ఉందిలేండి. నేను కొన్ని తీసుకున్నాను, అంటే ఈ 22 ప్రోడక్ట్స్లోని కొన్ని ప్రోడక్ట్స్కి ఈ పెబుల్స్ యూజ్ అవుతాయి కాబట్టి నేను తీసుకున్నాను. 2 kgs వచ్చాయి ఈ పెబుల్స్ మొత్తం. ఆ బ్యాగ్ నాకు చూపించాను కదా, ఆ బ్యాగ్లో 2 kgs పెబుల్స్ వచ్చేసాయి. డిఫరెంట్ కలర్స్, ఆల్ కలర్స్ మిక్స్ అబ్బా. అన్నీ మొత్తం బయటకు వేద్దాం అనుకున్నాను కానీ ఏవో కొన్ని చూపించాను అందులో. ఈ పెబుల్స్ ప్రైస్ వచ్చేసి 175 రూపీస్ అండి. నాకైతే పెట్టొచ్చు అనిపించింది. మా అమ్మ అయితే గులక రాళ్ళకే 175 రూపాయల, ఎందుకు ఊరికే మనమే రాళ్ళు తీసుకొచ్చుకొని రంగులు వేసుకుంటే సరిపోదు అంటది. మనకెక్కడ పెబుల్స్ దొరుకుతాయి, వాటికి రంగు వేసేంత ఎండబెట్టేంత ఓపిక మనకెక్కడుంది. అదేదో 175 రూపీస్ మనం పెట్టేస్తే నిజంగా చాలా యూజ్ అవుతాయి అబ్బా పెబుల్స్ వల్ల. కొన్ని ప్రోడక్ట్స్లో అవి వేస్తే స్టాండర్డ్గా ఉంటాయి, నేను తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 10th ప్రోడక్ట్, చాలా బాగుంది. ఇది కూడా నాకు ఇదేదో చందమామ ఆకారంలాగే ఉంది, బట్ దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. ఇది అంటే ఇదేదో ఇనుము లాగా ఉంది ఈ ప్రోడక్ట్. నేను ఎన్నో ప్రోడక్ట్ అబ్బా ఇలా చూపించాను నేను. స్టార్టింగ్లో చూపించాను చూడండి ఒక ప్రోడక్ట్ చందమామ ఆకారం లాగే ఉంది అనేసి, ఇది సేమ్ అలాగే ఉన్నాయి. ఇది ఇనుమో మరి ఏదో నాకైతే తెలియదు. కానీ థర్డ్ ప్రోడక్ట్ ప్లస్ ఈ 10 ప్రోడక్ట్ రెండు కలిసి అది ఏదో అబ్బా, అది ఇనుములాగా ఏదో ఉంది. కానీ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. గిన్నెలాగా ఉంది చూసారా, అందులో ప్లాస్టిక్ ఏదైనా ఆర్టిఫిషియల్గా కొన్ని ఉంటాయి కదా ప్లాంట్స్, అలాంటివి తీసుకొచ్చి అందులో కూర్చోబెడితే చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. సో దీని ప్రైస్ వచ్చేసి 244 రూపీస్. ఇది నిజంగా చాలా రీజనబుల్లే, వర్త్ పెట్టేయచ్చు. దీనికి ఏం ఆలోచించొద్దండి, బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు ఈ ప్రోడక్ట్కి అయితే. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా. నేను ఇందులో ఒకటి ప్లాస్టిక్ది పెట్టాను, కలర్ ఫ్లవర్స్ ఇందులో పెట్టేసుకున్నాను ప్లాస్టిక్వి, చూడడానికి కూడా చాలా బాగుండే. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి ఇది 11th ప్రోడక్ట్. ఇదైతే నాకు స్టార్టింగ్లో ఆర్డర్ చేసేటప్పుడు ఏదో కూడా అర్థం కాకుండా చేశాను, కానీ అది ఎందుకు ఉపయోగించాలి అని అయితే నాకు ఐడియా ఉందిలేండి. మనకు స్కూటీ కీస్, లైక్ హోమ్ కీస్, ఇంకా ఏవైనా ఏ కీస్ అయితే బయట నుంచి వచ్చి రాగానే ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం, వెతుక్కుని దాంట్లో అదొక టైం వేస్ట్ పని. ఇది మనకు అంటే స్టార్టింగ్ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే నేను వాళ్ళకి స్టిక్ చేసేసాను దీన్ని కూడా.
చూడండి దీనికి 4 అయితే వచ్చాయి. ఏదో ఇది మేకులో కొండినో ఏదో అలా వచ్చేసాయి. దీని సైకిల్ అంటారా స్కూటీ అంటారా మీరే చెప్పండి అబ్బా. నేనైతే ఫస్ట్ సైకిల్ అనుకుని ఆర్డర్ చేశాను, బట్ వచ్చిన తర్వాత ఇది స్కూటీ లాగా ఉంది. ఇదే అనుకుంటా, నేను ఏదో సైకిల్ అనుకున్నాను. కాదు కాదు, ఇది స్కూటీ. అసలు ఈ ప్రోడక్ట్లో హైలైట్ ఏంటంటే ఆ బ్లూ కలర్ ఉంది చూసారా ఇందులో, నిజంగా అదే హైలైట్ దీనికి. అసలు ఆ బ్లూ కలరే లేకపోతే దీనికి అంత హైలైట్ వచ్చేదే కాదు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి 199 రూపీస్, అంటే 1 రూపీ తక్కువ, 200 రూపీస్. ఓకే, పెట్టచ్చు. ఒకసారి మనం వస్తువులు కొనేసి నీట్గా పెట్టుకున్నామంటే, అంటే ఈ కీస్ ఎత్తుక్కునే పంచాయతీ లేకుండా దానికి తగిలిచ్చేసేయచ్చు కదా. అందు పర్పస్ కోసం నేను దాన్ని కొన్నాను. తర్వాత ఇది ప్రోడక్ట్ నెంబర్ 12. ఇందులో వచ్చేసి మొత్తం 8 వచ్చాయి. ఇవి అయితే ఏదో పూల కుండీలాగా. నేను బయట ఇది ఒకసారి నేను అడిగినప్పుడు, నేను ఆల్రెడీ 2 మా ఇంట్లో పాతవి ఉన్నాయి, అవి ఒక్కొక్కటి 50 రూపీస్, అంటే దీనికంటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయిలేండి, ఒక్కొక్కటి 50 రూపీస్. కానీ దీని ప్రైస్ వచ్చేసి టోటల్ 8 వచ్చినాయి. ఇందులో మొత్తం గ్రీన్ ఒకటి, ఇంకోటి కలర్ ఒకటి, అవి కూడా కొన్నానులేండి. ఇవి వచ్చేసి 8 వచ్చాయి. ఇందులో 8 వచ్చాయి, 160 రూపీస్. చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే, చీపు. అన్నిటికంటే ఇది చీప్ ప్రోడక్ట్. కాస్ట్ చీప్లేండి, కానీ ప్రోడక్ట్ చీప్ కాదు, బాగా వచ్చింది. 8 కలిపి 160 రూపీస్. చూడండి వీటన్నిటిలో చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ చూపించాను కదా మీకు, నాకు అవి బాగా నచ్చేసాయి. ఇవి 2, 2, 4, 5, 6, ఇందాక చూపించేవి 7, 8, టోటల్లీ 8 వచ్చేసాయి. 8 కలిపి 160 రూపీస్. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది ఈ ప్రైస్. ఓకేనా. మీకు ఇంకా కొంతమంది అడిగిన కామెంట్ ఏంటంటే, నీ ఫుల్ నేమ్ ఏంటి అనేసి అడుగుతున్నారు. నా ఫుల్ నేము చెప్పాలా వద్దబ్బా, నా ఫుల్ నేమ్ ఏం బాగోదులేండి. నా ఫుల్ నేము నీలాంబరి. చూసారా ఎంత బాగలేదో. నరసింహ సినిమాలో విలన్ క్యారెక్టర్ నీలాంబరి, గుర్తుకుందా? ఆ నేమ్ అండి మంది. నాకందుకే నా నేమ్ నాకే నచ్చదు, అందుకే నేను నా ఛానల్ నేము షార్ట్కట్లో క్రేజీ నీలా టాక్స్ అనేసి పెట్టేసుకున్నాను, నీలా అని. నన్ను అందరు కూడా నీలా అనే పిలుస్తారు. నాకు ఇష్టం ఉండదు, బేసిక్గా నా పేరు నాకే ఇష్టం ఉండదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అబ్బా. నా పేరు నీలాంబరి. మీరు అడిగిన కామెంట్కి రిప్లై ఇచ్చేసాను. దాని తర్వాత ఇది వచ్చేసి ప్రోడక్ట్ నెంబర్ 13. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 315 రూపీస్. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. నేను కొన్న 22 ప్రోడక్ట్స్లో ఓన్లీ గ్లాస్ ఐటమ్, ఇది మాత్రమే గ్లాస్ ఐటమ్ కొన్నాను. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎందుకంటే గ్లాస్ ఐటమ్స్ మీద నమ్మకాలు లేవు. మా అమ్మ కడిగినప్పుడల్లా ఒకటి టప్ప పడేస్తూ ఉంటుంది. కానీ ఇవి టీవీ దగ్గర మొత్తం అన్నీ నేనే చూసుకోవాలి, దీన్ని కేర్ఫుల్గా చూసుకోవాలి. డీర్ అబ్బా, ఇది డీర్, జింకలాగా ఉంది కదా, జింకనే లేండి, లాగుంది కాదు. దాని తోక చూడండి, బ్లాక్ కలర్, ఎంత అసలు అంటే ఐడెంటిఫికేషన్ కోసం ఎంత బాగా ఇచ్చారో. దాని తోక, కొమ్ములు, ఆ రౌండ్ సర్కిల్ ఉంది చూసారా, అందులో గ్లాస్ ఐటమ్ వస్తుంది. మొత్తం ఆ గ్లాస్ ఐటము ఇవి మొత్తం 2 కలిపేసి 315 రూపీస్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది కూడా నేను కొన్న ప్రోడక్ట్స్లో ఇది కూడా వర్త్ అనే టైప్ ఆఫ్లోనే ఉంది. చూడండి బెండ్ వేసి ఎంత నీట్గా ప్యాక్ చేస్తారో. నాకు తెలిసి ఇది డెలివరీలోనే దీన్ని పగలగొట్టేస్తారేమో అని ఒక డౌట్ ఉండే నాకు, కానీ ప్యాకేజ్ వచ్చిన తర్వాత మాత్రం ఇంత నీట్గా చేశారు. చాలా బాగుంది ప్రోడక్ట్ కూడా. చూడు ఎంత బాగుందో. 2 గ్లాస్ ఐటమ్స్, 2 జింకలు వచ్చాయి కదా, వాటికి ఇది రౌండ్ షేప్. ఇందులో నేను పెబుల్స్ తీసుకున్నాను కదా, ఎందుకబ్బా ఏమో 2 కేజీల పెబుల్స్కి 175 కాస్ట్ పెట్టిందని మీరు అనుకోవచ్చు. ఇందులో వేసుకోవడానికే చూడు ఎంత బాగుంది కదా. ఈ గ్లాస్ ఖాళీగా ఉండకుండా అందులో మామూలుగా అయితే పెళ్ళిళ్ళల్లో వేస్తారు కదా, వాటిని ఏమంటారు, ఏదో ఎయిర్ బాల్సా ఏటవి, అవి వేద్దాం అనుకున్నాను. కానీ అవి ఎక్కువ డస్ట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, ప్లస్ అవి నీట్గా కూడా మనం ఉంచలేం వాటిని. అందుకే దానికోసం పెబుల్స్ తీసుకున్నాను. ఇలా వేసేసి అందులో కూర్చోబెట్టేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఈ ప్రోడక్ట్ని మనం నీట్గా చూసుకోవాలి, లేకపోతే ఈ ప్రోడక్ట్ మంది కాదు. అదే ముక్కలు బ్రద్దలు అవుతుంది. జాగ్రత్త బిడ్డ ఇది కొనాలనుకుంటే. నేను ప్రతి ప్రోడక్ట్కి నెంబరింగ్ ఎందుకు ఇస్తున్నాను అంటే, 22లో నేను ఏదో ప్రోడక్ట్ చూపించుకుంటూ పోతే మీకు అంత క్లారిటీ ఉండదు. ఆ ప్రోడక్ట్కి నెంబర్ ఇస్తూ చూపిస్తే మీకు నచ్చిన ప్రోడక్ట్ నెంబరు మీరు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఏమడిగారంటే, నేను మీ అందరికి ఒక సజెషన్ చెప్పాలనుకుంటున్నాను అబ్బా. ఇన్ కేస్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే, నాకున్న అనుభవంతో చెప్తున్నాను, ఏ పర్సన్ అయితే ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారో, లైక్ నేను స్టార్ట్ చేయాలనుకున్నాను అనుకో, నాకు ఎడిటింగ్ వస్తేనే స్టార్ట్ చేయాలి. నాకు ఎడిటింగ్ రాకపోవడం అనేది నా ఛానల్కి మైనస్ అయింది.
వీడియో తీస్తాను కానీ బట్ నాకు ఎడిటింగ్ అనేది కొంచెం రాదు కాబట్టి ఛానల్ ఇలా వెనకబడి ఉంది. ఎడిటింగ్ వస్తే బాగుండు. ఇది వచ్చేసి ప్రోడక్ట్ నెంబర్ 14. దీని ప్రైస్ వచ్చేసి 159. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఏదో ఐస్ క్రీమ్లు బయట కొంటూ ఉంటారు కదా, దాని బదులు ఏదో చింతపండు ఐస్ క్రీమ్సో లేదా బాదం మిల్క్ ఐస్ క్రీమ్సో ఏదైనా ఇందులో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఖచ్చితంగా గడ్డ కడుతుంది. యూజ్ఫుల్ ప్రోడక్ట్ అని నాకు అనిపించింది. బేసిక్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. మరి నువ్వెందుకు కొన్నావు అక్క అంటారా? నాకెందుకు అబ్బా నచ్చింది, నేను అందుకే కొన్నాను ఈ ప్రోడక్ట్. ప్రైస్ కూడా 159 కాబట్టి ఆ 159కి 2 వచ్చేసాయి. 2 ప్రోడక్ట్ 159 కాబట్టి తీసుకున్నాను. ఓకే, తర్వాత ఈ ప్రోడక్ట్ నెంబర్ వచ్చేసి 15. ఈ ప్రోడక్ట్లో టోటల్గా ఎన్ని వచ్చాయంటే ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజే, చాలా రీజనబుల్. ఒక్కొక్కటి బయట అయితే 50 రూపీస్ పడతాయి. ఇందులో 10 వచ్చేసాయి. 10 ఫ్లేవర్స్ అంటే డిఫరెంట్ కలర్స్లో 10 వచ్చాయి. ఈ 10 197 రూపీస్. పోనీ ఆ 3 రూపీస్ వేసుకున్నా 200 రూపీస్ అనుకోండి. 197 అంటే ఇంకా 200 అనుకోండి. 200కే 10 వచ్చేసాయి మొత్తం ఫ్లవర్స్. ఇది చాలా యూజ్ అవుతుంది. టీవీ దగ్గర చాలా స్పేస్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఇది గ్రీన్ కలరు ఇలాంటి ఒకటి, దాని తర్వాత కలర్స్ నేను 2 తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ నెంబర్ 15 ప్రైస్ వచ్చేసి 197 రూపీస్. కొన్ని రోజులు వారాలు అయితే సరే అక్క, కానీ నెలలు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీ అందరికీ థ్యాంక్స్ అండి నన్ను ఇంత పట్టించుకుంటున్నందుకు. హెల్త్ ఇష్యూస్ అయితే దేవుడి దయ వల్ల ఏమీ లేవు. ఎడిటింగ్ రాకపోవడం అన్నది ఇక్కడ నాకు పెద్ద మైనస్, పెద్ద లోపంలాగా అది అయిపోయింది. ఆయనకు ఒక్కసారి చూస్తే ఏదైనా పసిగట్టగలిగాడండి. అంటే ఎడిటింగ్ అలా పసిగట్టగలడు, కానీ నేను అలా కాదు. కొంచెం మొబైల్స్ గురించి నేను దూరంగానే ఉంటాను. మొబైల్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు కాబట్టి నాకు అర్థం అవ్వట్లేదు. సొంతిల్లు రీసెంట్గానే ఒక సొంతిల్లు తీసుకున్నామబ్బా, కానీ అది కన్స్ట్రక్షన్ విషయంలో, అది గృహప్రవేశ విషయంలో, ఆ రిజిస్ట్రేషన్ విషయంలో హాలిడేస్ అనేవి ఆయన ఎక్కువ పెట్టేశాడు. అవి అప్పుడు అలా జరగడం వల్ల ఇప్పుడు టైట్ అయిపోయాయి. ఆయనకు హాలిడేస్ అన్నవి అసలు రావట్లేదు. సాటర్డే వస్తారు, సండే నైట్ మళ్ళీ రిటర్న్ వెళ్తారు. అది ఏదైనా పని ఉంటేనే వస్తారు. ఆ పని చూసుకోవడంలో ఆయన బిజీగా ఉన్నప్పుడు నేను టార్చర్ చేసి ప్రతిసారి ఎడిటింగ్ అనేసి నేను అడగలేకపోతున్నాను. ఖచ్చితంగా మీ అందరి కోసం నేను ఎడిటింగ్ నేర్చుకుంటాను. ఐ ప్రామిస్, ఖచ్చితంగా నేర్చుకుంటాను. నేను నేర్చుకున్న రోజు కాకపోయినా అట్లీస్ట్ డే బై డే అన్నా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో 22 ప్రోడక్ట్స్లో ఇది వచ్చేసి 16 ప్రోడక్ట్. బేబీ బాయ్ ఎంత బాగుందో కదా. ఇది నా కోసం కాదు, మా అమ్మ కోసం పెట్టాను. మా అమ్మకు బేసిక్గా ఇలాంటి బొమ్మలు అంటే మంచిగా ఇష్టం. దాన్ని ఏం తాకదు, ఏం చేయదు, కానీ అది ఇంట్లో ఉండాల డెకరేషన్ లాగా. అది అంతే. నాకైతే రియల్ బేబీ బాయ్ని చూస్తే, బార్న్ అయిన అప్పుడే పుట్టిన బాబుని చూస్తే ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఆ కళ్ళు, ఆ హ్యాండ్స్, ఇది ఏదో అంటే ప్లాస్టిక్ ఇది కూడా కాదు, ఇది రబ్బర్ బొమ్మ. జస్ట్ టచ్ చేసి ప్రెస్ చేస్తుంటే ప్రెస్ అవుతుంది ఈ బొమ్మ. చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 405 రూపీస్. అంటే ఇంకా 405 రూపీస్. నాకైతే పెట్టొచ్చు అనిపించింది, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాదు రబ్బర్. చూడండి ప్రెస్ చేస్తుంటే ఎంత మెత్తగా ఉందో, అది ఆ ప్రోడక్ట్. సో ఇక్కడి నుంచి కొత్తిల్లు అని చెప్పాను కదా, ఆ కొత్తింటి కోసం ఇంకా పాతవైతే ఏం బాగుంటాయిలే అనేసి డోర్ కర్టన్స్ కూడా కొన్ని తీసుకున్నాను. ఆ డోర్ కర్టన్స్ కూడా మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనేసి నేను వీడియో చేస్తున్నాను. ఇదైతే 17 ప్రోడక్ట్. ఇది నేను కిచెన్ కోసం తీసుకున్నాను. కిచెన్ ఓపెన్ కిచెనే ఉంది, దానికి డోర్ లాంటిది ఏం లేదు కాబట్టి కర్టన్ పెట్టేసి అక్కడ ఇది వేస్తే బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 327 రూపీస్. నాకైతే పెట్టొచ్చు అనిపించింది అబ్బా, చాలా రీజనబుల్. అసలు ఈ స్టోన్స్ బయట నువ్వు కొనాలంటే ఎంత లేదన్నా 500 and 600 అబోవే ఉంటుంది, ఏం తక్కువేం ఉండదు. ఎందుకంటే ఇదేం చీప్ ఏం కాదు. దీనికి స్టోన్స్ కూడా వచ్చేది చూడండి, లేయర్స్ వచ్చేసాయి. ఆ తాళ్ళు, ఆ స్టోన్స్ చాలా రీజనబుల్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. రేట్ పెట్టచ్చు. ఎన్ని ఆల్ కలర్స్ మిక్స్ అబ్బా ఇందులో. ఇలా మనం పైప్ తిన ఉంటుంది కదా కట్టన్కి, దాంట్లోకి ఇది లోపలికి వేసేసేయడమే. చాలా బాగుంది, నాకైతే రీజనబుల్ అనిపించింది, అందుకే నేను తీసుకున్నాను. మీకు కావాలంటే చెప్పండి, లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇంకా లాంగ్ వీడియోస్, ఎలాంటి వీడియోస్ తీయాలో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీ మైండ్ సెట్ కూడా ఎలా ఉందో నేను కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాను.
లైక్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను, ఇంకా ఏమైనా ఉంటే మీకు చెప్పండి. లైక్ శారీస్ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్, ఇలా కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, వాటిలో ఏది చేయాలో మీరు కొంచెం చెప్పండి. ఇంకా ఇవే కాదు, ఇంకా మీకు ఏదైనా తెలిసి ఉంటే చెప్పండి. ఇదైతే 18 ప్రోడక్ట్, దీని ప్రైస్ వచ్చేసి 181 రూపీస్. పూజా స్టిక్ అబ్బా, దీనికైతే ఇక్కడ చెక్కలాగా ఉంది పట్టుకోవడానికి, ఈ వుడ్డే దీంట్లో మెయిన్ హైలైట్. నేను అందుకే తీసుకున్నాను, వేరేవైతే చేతులు కాలుతున్నాయి. వుడ్ అయితే చేతి వరకు శాకం పొగ అంటారు కదా, అది రాదు. అందుకే నేను అది వుడ్ స్టిక్ ఉందని ఆ పర్పస్ మీద తీసుకున్నాను. పూజలు బాగా చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందిలేండి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి 19 ప్రోడక్ట్. ఇది ఎందుకంటే కొంతమంది రెంటెడ్ హౌస్ వాళ్ళు మేకులు కొట్టకూడదు మా ఇంటికి, గోడలు డ్యామేజ్ అవుతాయి అనేసి అంటూ ఉంటారు కదా. దీని ఎంత పెద్ద ఫ్రేమ్ అయినా ఇది మోస్తుంది. దీని ఏదో అంటారబ్బా, దీని కొండినో ఏదో తెలియదు, కానీ ఇది స్టిక్కర్ తినుంది కదా, ఇక్కడ పీల్ చేసి ఇది కూడా వాళ్ళకి స్టిక్ చేసేయడమే. ఎంత వెయిట్ ఉన్న ఫోటో ఫ్రేమ్నైనా ఏ వస్తువునైనా ఇది మోస్తుంది. లైక్ మిర్రర్ అయినా కొంతమంది తగిలిస్తుంటారు కదా మేకులకి, అలా కానీ ఇంత పెద్ద ఫోటో ఫ్రేమ్ అయినా ఇది మోస్తుంది. ఇది నేను ఎందుకు కొన్నానంటే, నా ఓనర్ సార్ నా ఇంటికి, మా కాబోయే శ్రీవారే కాబట్టి ఆయన ఆర్డరు, కొత్త ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో మేకులు కొట్టడానికి వీలు లేదు అనేసి కరాఖండిగా చెప్పేశారు. మనం ఊరుకుంటామా? చకచక మీషో ఓపెన్ చేసేసి ఇలాంటివి ఏదో టైప్ చేస్తే ఏవో వచ్చేసాయి. ఖచ్చితంగా ఇది నాకు యూజ్ అనిపించి పెట్టేసాను. రెంటల్ హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రైస్ కూడా 141 రూపీసే. ఓకే, దాని తర్వాత ఇది 20 ప్రోడక్ట్ నెంబర్ 20. ఇది పింక్ కలర్, ఫుల్ పింక్ కలర్. ఇది కూడా డోర్ కర్టన్కే అండి. డోర్ కర్టన్ బెడ్రూమ్ 2 బెడ్రూమ్లు ఉన్నాయి, వాటి కోసం నేను ఇది తీసుకున్నాను. అంటే లైక్ క్లాత్ టైప్ తీసుకుంటే ఏం బాగుంటాయి చెప్పండి, ఓల్డ్ మోడల్ కదా, క్లాత్ టైప్ ఎందుకులే అనేసి ఏదో కొంచెం ట్రెండ్గా ఉంటుందని ఇది ట్రై చేశాను. బెడ్రూమ్కి డోర్ కర్టైన్స్ ఈ 2 కలిపి 185 రూపీస్. నాకైతే రీజనబుల్ అనిపించింది. 185 రూపీస్ అంటే పర్లేదు, పెట్టచ్చు. 1 అయితే కష్టమే, 2 వచ్చాయి కాబట్టి పెట్టేసేయచ్చు. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, రెడ్ ఉంది, బ్లూ, వైట్, చాలా కలర్స్ ఉన్నాయి. బట్ నాకు అవి ఏవీ నచ్చలేదు. నా కళ్ళకి పింక్ కలర్ మాత్రమే నచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఓన్లీ 2 ప్రోడక్ట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది 21 ప్రోడక్ట్ నెంబర్ 21. దీని కాస్ట్ వచ్చేసి 291 రూపీస్. ఇది కూడా డోర్ కట్టనే, ఇది అవుట్డోర్కి వేసాను. ఇది ఎందుకంటే అవుట్డోర్ అన్నది ఏదో స్టోన్స్ లాగా పూసల్లాగా వాటి అలా ఉండే బదులు చక్క డ్యామేజ్ కాకుండా బయట డోర్ ఆల్వేస్ చాలామంది ఆల్మోస్ట్ చెక్కవే పెట్టించుకుంటారు కదా డోర్లు, అవి డ్యామేజ్ అవ్వకూడదు అనేసి ఇది క్లాత్ టైపే. ఇదేందో సిల్కీ క్లాత్ లాగా ఉంది, చాలా బాగా నచ్చింది. రింగులు కూడా చాలా అవి హోల్స్ లాగా ఉన్నాయి కదా, చాలా స్టాండర్డ్గానే బ్రాండెడ్గానే వచ్చేసాయి. కలర్ కూడా చాలా బాగా నచ్చింది. మొత్తం రెడ్ రోజెస్ బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చూసారు కదా, 4x7 ఫీట్ లెంత్ వచ్చేసి 7, విడ్త్ వచ్చేసి 4x7. స్టార్టింగ్లో చూపించాను కదా దీనిపైన. సో నాకైతే వర్త్ అనిపించింది. దీని కాస్ట్ వచ్చేసి 291 రూపీస్. డోర్ కర్టన్. ఓకే, దీని 291 రూపీస్. సో ఇంకా నేనైతే మీతో జెన్యూన్గానే ఛానల్లో ఉందామనుకుంటున్నాను. జెన్యూన్గానే మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరి కోసం నేను తొందరలోనే ఎడిటింగ్ నేర్చుకొని మీ ముందుకు వస్తాను. ఇదైతే మన అమ్మలక్కల కోసం అబ్బా. ఈ లాస్ట్ ప్రోడక్ట్ 22 ప్రోడక్ట్ అమ్మలక్కలు ఎందుకు కొన్నారా? ఆడవాళ్ళు ఏదో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ కొంటూ ఉంటారు. మా ఇంట్లో అన్నీ చాలా పాత ఉంటాయి, అవన్నీ మార్చేసి ఏదైనా ఇది ఏంటంటే తిరువాత గింజలు, ఇంకా ఏదో రకరకాలు కందివేళ్ళు అవి అవన్నీ ప్రోడక్ట్ చేసుకుంటారు కదా కిచెన్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్ అబ్బాయి. ఇది చాలా రీజనబుల్. ఇదైతే మొత్తం 6 బాక్సెస్ వచ్చాయి. ఒక్కొక్క బాక్స్లో 4 ఉన్నాయి. 4x6 24 బాక్సెస్ వచ్చేసాయి మొత్తం. మూత కూడా చూడండి, అంటే కింద పడగానే పగిలిపోయేంత పల్చగా ఉంటాయి కదా కొన్నిటికి, బట్ ఇది అలాగ లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. విత్ 2 స్పూన్స్ కూడా వచ్చేసాయి. అంటే 4 బాక్స్ బట్ 2 స్పూన్స్ మాత్రమే వచ్చాయి ఈచ్ బాక్స్లో. అలా ప్రతి బాక్స్లో 4 ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి 24 బాక్సెస్ ఉన్నాయి మొత్తం. చాలా అవసరం అవుతుంది వంటింట్లో. ఇవన్నీ వాడుకున్నా కూడా ఇంకా కొన్ని మిగిలిపోయాయి. అంత
అన్ని ఎక్కువ బాక్సెస్ వచ్చేసాయి, చాలా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చేసి 592 రూపీస్. ఇది బయట ఒక్కొక్కటి కొనాలన్నా 100 రూపీస్ మినిమం పడతాయి బయట. అంటే చిన్నవేమో తెలియదు కానీ ఆ లాస్ట్ సైజ్ ఉంది కదా పెద్దది, అవి ఒక్కొక్కటే 100 రూపీస్ పడతాయి. ఒకవేళ 600 వేసుకున్న 600. ఇంకా లోపల ఉన్న బాక్సులు అవన్నీ మనం బయట అయితే అవైలబుల్ అస్సలు దొరకవు. అనుభవంతో చెప్తున్నా, నేను బయటికి వెళ్ళి కూడా చాలా చెక్ చేశాను షాప్స్లో, అందుకు చూశాను కాబట్టి చెప్తున్నా. ట్రై చేయండి, చాలా మంచి ప్రోడక్ట్. మీషోలో ట్రై చేయండి, ఓకేనా. లింక్ ఏది కావాలన్నా ఈ ప్రోడక్ట్స్లో ఏ ఒక్క ప్రోడక్ట్కైనా ఖచ్చితంగా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే అడగండి. ఇంకేంటబ్బా విశేషాలు, తప్పకుండా ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా నేను అలాంటి వీడియోస్ చేయడానికి ఏవైనా ట్రై చేస్తాను. మీ సజెషన్స్ కూడా ఉంటే, అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉందో నాకు కొంచెం తెలుస్తుంది కదా, నాకు ఒక అవగాహన ఉండడం కోసం అడుగుతున్నాను. ఇన్ కేస్ మీకు ఎలాంటి వీడియోస్ అయినా ఇంకా చేయాలనుకుంటే, లైక్ హోమ్ టూర్, కిచెన్ టూర్, ఇంకా ఏదైనా అండి, మీకు ఏది కావాలో మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేస్తాను. ఒక్కరు కామెంట్ చేసినా ఆ ఒక్క కామెంట్ కోసం నేను ఖచ్చితంగా ప్రతి వీడియోలు మీ ఏ కామెంట్ చేస్తారో ఆ వీడియోస్ ఇన్ టైంలోనే చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇంకేంటబ్బా అందరికీ బాయ్ బాయ్. లైక్ చేయండి మర్చిపోవద్దు, ఓకే.